వెల్కమ్ టు రాజనీతి. మొన్న హైదరాబాద్లో కొంతమంది పాత్రికేయులు, కవులు, మేధావులు, విద్యావేత్తలంతా కలిసి ఒక సమావేశం నిర్వహించారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం. సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల భాష, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీద ఆవేదన వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయటమే కాకుండా సమాజానికి ఆదర్శనీయులుగా ఉండాలని, కానీ ప్రస్తుతం అలాంటి వాళ్ళు కనిపించట్లేదని వీళ్ళందరూ కూడా బాధపడ్డారు. మనం వాడే భాష సభ్యతగా ఉండాలని, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని వీళ్ళందరూ చెప్పారు. వార్తాపత్రికలు, ఛానళ్ళు దుర్భాషలతో నిండిపోతున్నాయని, వీటి ప్రభావం చదువుకునే పిల్లల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత, బాధ్యత కలిగిన పౌరులుగా ఈ అసభ్య భాషను అభిశంసిస్తున్నామని, పత్రికలు, ఛానళ్ళు కూడా ఇలాంటి భాషను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాల్గొన్న వాళ్ళలో రామచంద్రమూర్తి గారితో పాటు మాడభూషి శ్రీధర్ గారు, కె శివారెడ్డి గారు, హరగోపాల్ గారు, కాకి మాధవరావు గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, తెలకపల్లి రవి గారు, ఇలా చాలామంది జర్నలిస్టులు, కవులు, న్యాయకోవిదులు ఉన్నారు. రాజకీయాల నుంచి దుర్భాషలను, తిట్లను, బూతులను వేరు చేయాలని వీళ్ళు చాలా మంచి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు 80వ దశకం వరకు కూడా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయటం కూడా పెద్ద తప్పుగా పరిగణించేవాళ్ళు. విధానాల పరమైన విమర్శలు చేసుకునేవాళ్లే కానీ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకునేవాళ్ళు కాదు. దిగజారుడు భాష వాడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సర్వం బూతుమయం అయిపోయింది. బూతు లేనిదే ఛానళ్ళు చూపించవు, జనం కూడా చూడరు అన్నట్టుగా పరిస్థితులు దిగజారాయి. ఈ బూతుల పర్వానికి ఆద్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర రాజకీయ నాయకులను అడ్డగోలుగా పచ్చిబూతులు తిట్టాడు కేసీఆర్. ఆంధ్ర వాళ్ళని దొంగలన్నాడు, దోపిడీదారులు అన్నాడు, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారా, వెంటనే వెళ్ళిపోండిరా అన్నాడు. ఆంధ్ర బ్రాహ్మణులకు మంత్రాలు రావన్నాడు, ఆంధ్ర వాళ్ళది పేడ బిర్యానీ అన్నాడు, లంకలో రాక్షసులు అన్నాడు. ఇంకా ఆంధ్ర నాయకులను అయితే వాడు వీడు అంటూ బూతులు తప్పితే వేరే సంబోధన చేయలేదు. పైగా బూతులు ఎందుకు మాట్లాడతారంటే బూతులు మా తెలంగాణ సంస్కృతి అని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆంధ్ర వాళ్ళ తర్వాత కేసీఆర్ వాచాలత్వానికి, బూతులకు గురైన వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ప్రధాని మోడీని సైతం కేసీఆర్ వదలలేదు. సన్నాసి మోడీ, నువ్వు గోకపోయినా నేను గోకుతూనే ఉంటా అన్నాడు. కేసీఆర్ బాటలోనే ఆయన పార్టీ నాయకులు కూడా నడిచారు. 2001లో పార్టీ పెట్టింది మొదలు 2023లో ఓడిపోయే వరకు కూడా ఈ నోటికి అడ్డు అదుపు లేకుండా సాగింది. అప్పుడు ఈ మేధావులు ఎవరు కూడా నోరు మెదపలేదు. వాళ్ళ కేసీఆర్ బూతుల్లాగా వినిపించలేదేమో, భగవద్గీతలాగా వినిపించాయేమో. ఒక్కడంటే ఒక్కడు కూడా నీకు రాష్ట్రం కావాలంటే ఉద్యమం చేసుకో, ఒక ప్రాంత ప్రజలను ఎందుకు తిడతావని అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పైగా క్యాబిన్లలో టీవీలు చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఒకటంటే నేను 10 అంటానని సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. నువ్వు నా జోలికి వస్తే నేను 10 కిలోమీటర్ల లోతులో నిన్ను బొంద పెడతా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ మాట కూడా గతంలో కేసీఆర్ వాడిన మాటే. కేసీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారో ఒకసారి చూడండి. నీ మెడ 4 ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫార్మల్గా అడుగుపెట్టి 6 ముక్కలు నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేదు. ఇది సీఎంగా కేసీఆర్ గారి భాష. కానీ ఇది రేవంత్ వాడేసరికి తప్పైపోయింది. హవ్వ సీఎంగా ఉండి ఇలాంటి మాటలా అంటూ బుగ్గలు నొక్కుంటూ తప్పులు ఎదగటం మొదలుపెట్టారు. గత 2 దశాబ్దాలుగా వీళ్ళు చెవుల్లో సీసం పోసుకున్నారా? వీళ్ళ కేసీఆర్ తిట్లు వినిపించలేదా? ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ వాళ్ళు మరీ ఘోరంగా తిట్టారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులను, పవన్ కళ్యాణ్ను. కాలకేయుల్లాగా అసెంబ్లీ, కౌన్సిల్లో ఎగబడుతూ, తొడల కొడుతూ బూతులు తిడతా ఉంటే ఈ మేధావులు అప్పుడు ఏ గుడ్డు గుర్రాలకు పళ్ళు దోముతున్నారు? కొడాలి నాని చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషిస్తుంటే ఒక్కరు కూడా తప్పనలేదు. వైసీపీ నాయకులు బూతులు చూద్దాం ఇప్పుడు. మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలో ఇది నాని గారి భాష. ఇక రోజా భాష చూడండి. ఇది అనిల్ కుమార్ మంత్రిగా. తమ్మినేని సీతారాం లంజత్వం అంటే నువ్వు స్పీకర్వా, చూసిన ఆంబోతివా అని ఎవరూ అడగలేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతిరాజుని వెధవా అంటే ఎవరికి తప్పు అనిపించలేదు. వల్లభనేని వంశీ ఒళ్ళు బలిసి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గురించి అసభ్యంగా మాట్లాడితే
ఒక్క మేధావి కూడా మహిళను అలా అనటం తప్పు కదా, రాజకీయాలతో సంబంధం లేని మహిళలను ఎందుకు బయటకు లాగుతారని ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక రౌండ్ టేబుల్ పెట్టలేదు. ఇంకా పైగా మనస్తాపంతో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో విలపిస్తే వీళ్ళలో కొందరు ఆయన మీద జోకులు వేసుకున్నారు. మల్లాది విష్ణు అనేవాడు తెలుగుదేశం మహిళా నేత పంచమర్తి అనురాధ మీద టీవీ చర్చలో టీవీల సాక్షిగా నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఈ రౌండ్ టేబుల్కి హాజరైన ఒక మహిళా రత్నం కూడా నోరు మెదపలేదు. వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు అడ్డు అదుపు లేకుండా అధికారం చలాయిస్తూ ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నప్పుడు నిద్ర నటించిన ఈ మేధావులంతా ఇప్పుడు భాష విలువలు అంటూ ఆవులిస్తున్నారు. తెలంగాణలో బూతులు రాయుడైన కేసీఆర్ను ప్రజలు బొందబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి బృందం నుంచి ఆ బూతుల రాయుడిని కాపాడేందుకే భాషలు విలువలు అంటూ బయలుదేరారు. ఇప్పుడు ఏపీలో కాలకేయ మోకకు అంత్యక్రియల పర్వం ఆసనమైన సమయంలో శుద్ధులు చెప్పడానికి సదస్సులు పెడుతున్నారు. ఈ మేధావులు నేను ఒకటే అడగదలుచుకున్నా, మీకు నిజాయితీ, నిబద్ధత, కొద్దిగా అయినా నైతిక విలువలు ఉంటే 2 రాష్ట్రాల్లో ఎవరెవరు బూతులు తిట్టారో ఒక లిస్ట్ తయారు చేసి ప్రకటించండి. అది కూడా ఎన్నికల్లో ప్రకటించండి. వాళ్ళను బహిష్కరించమని ప్రజలకు పిలుపివ్వండి. అప్పుడే మీ నిజాయితీ, సమాజం పట్ల మీ ఆర్తి నిజమైందని నమ్ముతాం. అలా కాకుండా అందరినీ ఒకే ఘాటును కట్టేసి శుద్ధులు చెప్తుంటే మీ శుద్ధులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. Like, share and subscribe to Rajaniti channel.